నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండల కేంద్రంలోని రుద్రూర్లో రజక సంఘం నుండి బస్టాండ్ ప్రాంగణం వరకు కొవ్వొత్తి ర్యాలీ నిర్వహించారు. అదేవిధంగా రజక సంఘం సభ్యులు మాట్లాడుతూ బీసీ కులమైన రజక దంపతులకు గణేష్ మోనికలకు పాప జన్మించింది. వారు నాగర్ కర్నూలు జిల్లా కుమ్మర గ్రామంలో దైవ దర్శనానికి వెళ్తుండగా డబ్బులు ఇస్తే లోపలికి పంపిస్తాము, లేకుంటే పంపియము, అక్కడ ఉన్న శ్రీనివాస్ రెడ్డి, మధురెడ్డి వాళ్ళు డిమాండ్ చేశారు. దర్శనానికి వచ్చే డబ్బులు మేమెందుకు ఇయ్యాలని వారిరువురి మధ్య వాగ్వాదం జరిగింది. ఆ దంపతులను రూములో బంధించి దాడి చేసి వాళ్ళ పసిపాపను కాలుతో తన్ని చంపిన ఆ నిందితులు వారిని వెంటనే అరెస్టు చేసి సరైన శిక్ష వేయాలని రుద్రూర్ నుంచి డిమాండ్ చేసిన రజక సంఘం సభ్యులు. రుద్రూర్ మండలం అధ్యక్షులు జనగరి నరసింహులు, క్యాషియర్ నాగభూషణం, యువజన విభాగం అధ్యక్షుడు బందెల శేఖర్, రజక సంఘం సభ్యులు నరేందర్, సాయిలు, హనుమన్లు, భీమయ్య, జనవరి, జయరాం తదితరులు పాల్గొన్నారు. దృశ్యం న్యూస్, శ్రీకాది శేఖర్, రుద్రూర్ మండలం. నాగర్ కర్నూలు జిల్లా కుమ్మేర గ్రామంలో రజకులైనటువంటి కులస్తులు దేవుడి దర్శనం కోసం గుడికి వెళ్తే వాళ్ళను తీవ్రంగా అవమానించేది కాకుండా వాళ్ళ కుటుంబ సభ్యులను వాళ్ళను ఒక రూమ్లో వేసి 2 గంటల పాటు కొట్టి వాళ్ళ కుటుంబ సభ్యులు చిన్న పిల్ల 2 నెలల పసిపిల్లని తీసుకుపోయి, దొరా మీ కాలు మొత్తం మాదే తప్పైంది దొరా, ఈ పిల్ల ముఖం చూసన్నా వాళ్ళని వదిలిపెట్టమని చెప్తే పిల్లను కాళ్ళతో తన్ని చంపినటువంటి కిరాతకుల మీద ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎలాంటి ప్రకటన ఇవ్వకపోవడం చాలా బాధాకరం. వెనుకబడిన కులాలను ఇంత చిన్న చూపు చూడడం ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికే సాధ్యమైంది. కాంగ్రెస్ పార్టీలో ఉన్న తన మీద ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఉల్టా ఈ రజకుల మీదనే పోలీసు వాళ్ళు కేసు పెట్టడం ఇది చాలా బాధాకరం. దీన్ని మేము రజక సంఘం రుద్రూరు గ్రామం తరఫున చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. దోషులను వెంటనే శిక్షించాలి, వాళ్ళకు ఉరిశిక్ష వేయాలని రుద్రూరు గ్రామం తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. జై రజక, రజకుల ఐక్యత, రజకుల ఐక్యత. 2 నెలల పాపను చంపిన నిందితులను వెంటనే